మనము దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని వాక్యం వింటమనికంత ఉత్తమైనది వేరేదేది లేదు. మరి ఈరోజు దేవుని వాక్యం చదువుకున్నారా మీరు? సండే పొద్దుటే 12 గంటలు లేసామండి, చక్కగా కోడి బిర్యానీ వండుకొని తినేసాం. బైబిల్కి ఎక్కడ టైం ఉందంటున్నారా? చూడండి, నువ్వు ఏ రోజు దేవుని వాక్యం చదవో, ఏ రోజు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయవో, ఆ రోజు నువ్వు కృంగిపోతావు. నీలో విసుగుదల వచ్చేస్తుంది, నీ నిరాశత కలుగుతుంది, పాపములు పడిపోతావు. అందుకే దేవుని వాక్యం మనం ఎంతగా మన హృదయంలో ఉంటుందో అంత ధైర్యముని, అంత నిబ్బరమైన దేవుని శక్తిని, అంత మాత్రమే కాదు, మనము ప్రభు పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటాం. చాలామంది అడుగుతారు నన్ను, పరిశుద్ధాత్మతో ఎలా నింపబడాలి? మీరు ప్రవచనాలు చెప్తున్నారంట కదా, దర్శనాలు చూస్తున్నారు కదా, మీకులాగా మాకు వరం కావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే దేవుని వాక్యముతో నీ మనసు నింపుకోవాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మ వరములు పొందాలని ఆశిస్తున్నారు, కానీ పరిశుద్ధాత్మ ఫలములు ఫలించాలని ఆశిస్తలేదు. వరములు ఫలాలకి సహాయపడతాయి. వరములు మనము పొందుకున్నప్పటికీ, ఆ వరములు కలిగినప్పటికీ మనం నరకానికి వెళ్తామేమో, కానీ ఫలాలు ఫలించి నరకానికి వెళ్ళలేము. అందుకే యేసుప్రభు ఒక మాట అంటాడు, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 20వ వచనములో, తండ్రి నీ నామములో మేము ప్రవచించలేదా? నీ నామములో మేము దయ్యములు ఎలగొట్టలేదా? నీ నామములో మేము సూచకార్యములు చేయలేదా? దేవుడు అంటాడంట వారితో, మీరు ఎవరో నేను ఎరగను, దుర్మార్గములు చేసేవారులారా, మీరు పాతాళలోకములో పోయి పడతారు అని చెప్తారు. అలాగనే తండ్రి చిత్తముని చేసేవారు నా దగ్గర ఉన్నారు అని ప్రభు ఆ మాటలు ఆ రోజు అనేక మంది ఈరోజున్న బోధకులకి చెప్తుంటారు. చాలామంది ఈరోజు యూట్యూబ్లో ఎన్నో వాక్యాలండి, ఎన్నో ఏ ఛానల్ చూసినా టీవీలో వాక్యమే. అది పరిశుద్ధాత్ముడు అంటే హాట్ టాపిక్ అంటే అబ్బాబ్బా ఎంతమంది ఇంట్రెస్టో. పరిశుద్ధాత్మ గురించి వాక్యం చెప్పినప్పుడు చాలామంది ఎంతో ఇంట్రెస్ట్గా వింటుంటారు, చాలామంది వస్తారు, పార్టిసిపేట్ చేస్తారు. కానీ పరిశుద్ధత గురించి వాక్యం చెప్పినప్పుడు ఎవరు చూడరు చాలా వరకు. తెలుసా మీకు? నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. ఏందయ్యా వీళ్ళు, ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడే పరిశుద్ధాత్ముడు ఉంటాడు. తెలుసా మీకు అది రహస్యం? తెలుసుకోండి. మరి ఈరోజు 1 కొరింథీ 12వ అధ్యాయంలో మనము భాగంలో వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, అపరితమైన వాడని అయోగ్యుణ్ణి, నీ సేవ చేస్తానికి ఏమాత్రం నాకు అర్హత లేదు ప్రభువా. కోరుకున్నావు, పిలుచుకున్నావు, నీ ఆత్మతో అభిషేకించావు నాయన. తండ్రి, నీ సులువు చాటు నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో నీ మాటలు మాకు దయచేయి. ఈ సమయంలో నాయన యేసయ్య, నువ్వు మహిమపరచబడు, నువ్వు ఘనపరచబడు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు 1 కొరింథీ 12వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. దయచేసి బైబిల్ ఉన్నవారు చూడండి, లేని వారు ఆలకించండి. చాలామంది మీరు సందేహాలకి ఈరోజు జవాబు ఇవ్వబోతున్నాను. సో జస్ట్ మీ బైబిల్ తీసుకోండి ఫస్ట్, బైబిల్తో పాటు నేను చెప్పే మాటలు మీరు వినండి. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితే మీకు తెలియదు. ఇక్కడ 2 ముఖ్యమైన విషయములు పౌలు ఈ 2 అధ్యాయాలు చెప్తున్నాడు. ఈ కొరింథీ సంఘం వారు ఒక అన్యజనులు. వీరు ఆ గ్రీకు దేశములో వీరు తింటూ తాగుచు అక్కడ పేరు లేని దేవుడికి ఆరాధిస్తూ వీరు ఆచారాలు వెంబడించే మనస్తత్వం కలిగిన వారు.
అంత మాత్రమే కాదు, వీరికి ధన సంపాదనే దేవుడు, వీరికి జలసాలు చేసుకుంటమే దేవుడు, వీరికి చెడు వ్యసనాలే దేవుడు. అంత దుర్మార్గమైన స్థితిలో ఆ దినమున కొరింథీ సంఘం ఉన్నప్పుడు ఆ మసదోనియా నుంచి దేవుడి దర్శనం ద్వారా ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పవా అన్నప్పుడు లూదియా మొదటి ఆత్మ అక్కడ రక్షించబడినప్పుడు అక్కడ సంఘం కట్టబడింది. దాని తర్వాత పరిచర్య స్థిరపడింది. ఆశ్చర్యమైన విధముగా పౌలు గారు ఉద్దేశం ఏంటంటే సంఘములు పట్టణములో కట్టాలి, పల్లెల్లో గ్రామములో కాదు. ఎందుకంటే పట్టణములు అయితే అందరికీ అవైలబుల్గా ఉంటుంది, అనేక ఆత్మల్ని మనం ప్రభావితం చేయగలం అని ఒక దుర్మార్గమైన కొరింథీ పట్టణాన్ని కోరుకున్నాడు. వీరు అనేక మంది రక్షించబడ్డారు, మారుమనసు పొందారే కానీ ఆ కొరింథీ క్రైస్తవులు అనేక మంది హృదయముల్లో వ్యత్యాసాలు, గర్వములు, తిండిపోతుతనము, ఐకిక విచారములు, ధనాపేక్ష, అన్ని విధమైన పాపానికి సూచనకార్యమైన హృదయస్థితులు ఆ దినమన ఆది విశ్వాసులైన కొరింథీ సంఘములో ఉన్న వారి హృదయముల్లో పరిస్థితులు పౌలు అది గమనించాడు. అది గమనించి వారితో ఉత్తరముల ద్వారంగా మొదటి కొరింథీ, రెండో కొరింథీ మీరు చదివినట్లయితే మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. వారు ఎంత దుర్మార్గముల్లో చెడు వ్యసనముల్లో ఉన్నారు. పౌలు వారిని గద్దిస్తూ సరిదిద్దుతూ కామముతో కామపేక్షలుగా ఉన్నారు అనే సంగతిని వారికి బోధిస్తూ మనం చూడగలుగుతున్నాం. కానీ ఈ 12వ వచనం వచ్చినప్పుడు పౌలు మొదటి అధ్యాయంలో 3 విషయాలు చెప్తున్నాడు. అంటే మీకు ఈ సంగతులు, తెలియని సంగతులు మీకు తెలుసుకోవాలి. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, ఇగ్నోరెంట్. ఏమంటే ఇగ్నోరెంట్. చాలాసార్లు మనం ఇతర దేశాలు వెళ్ళినప్పుడు ఆ దేశంలో ఉన్న చట్టము, ఆ దేశంలో ఉన్న పద్ధతులు మనకు తెలియదు. కానీ మనం నేరం చేసినప్పుడు మనం చెరసాల్లో పెడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్లో ఉన్నానండి, మీరు కింద బబుల్గమ్ వేస్తే మీకు 10,000 రూపాయలు ఫైన్. అయ్యో నాకు తెలీదా, నాకు తెలియదే అని చెప్పి ఫైన్ కట్టిన వారు బోల్డ్ మంది ఉన్నారు మన భారతీయులు. అలాగా ఈరోజు చాలామంది క్రైస్తవులు యేసు ప్రభువుని తెలుసుకున్నప్పటికీ, యేసు ప్రభువుని గొప్పతనమును రుచి చూసినప్పటికీ బైబిల్లో ఉన్న విషయములు అనేకమైనవి వారు గ్రహించుకున్నా ఉన్నారు. ముఖ్యంగా పౌలు గారు తను రాస్తున్న ఉత్తరముల్లో 3 సార్లు మీరు డోంట్ బీ ఇగ్నోరెంట్ అని ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తున్నాం. ఇగ్నోరెంట్ ఏమంటాం తెలుగులో మనము? గ్రహించలేని వారుగా మీరు ఉండవద్దు అనే మాటలు 3 చూస్తున్నాం. మొదటి రోమీలు రాసిన 11వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్లయితే దేవుని తలంపులు ఇశ్రాయేలు పట్ల మీరు గ్రహించకుండా ఉండద్దు అని చెప్తున్నాడు మొదటగా రోమీ సంఘాన్ని. రెండవదిగా మొదటి కొరింథీ 11వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ క్షమించండి 2వ వచనంలో చూసినట్లయితే మొదటి కొరింథీ 11వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు అంటున్నాడు, ఐ థింక్ 12వ అధ్యాయము మొదటి వచనంలో చూసినట్లయితే పౌలు అంటున్నాడు ఏమనంటే ఆత్మ వరముల గురించి మీరు తెలియని వారుగా ఉండవద్దు అంటున్నాడు. అలాగే మూడవదిగా పౌలు గారు మొదటి తెస్సలోనికీయులు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చెప్తున్నాడు, దేవుని రెండో రాకడి మన నిరంతరమైన జీవితం గురించి, ఆ మహిమైన పరలోకమైన మహిమ సంగతులు గురించి మీరు గ్రహించలేని వారుగా ఉండద్దు అనే మాటలు 3 సార్లు తన ఉత్తరముల్లో రాస్తున్న సంగతి మనం చూస్తున్నాం. ఈరోజు రెండో సంగతి మనం ధ్యానిస్తాం, ఆత్మ బహుమానాలు, స్పిరిచువల్ గిఫ్ట్స్. ఈ గిఫ్ట్స్ అనే వర్డ్ యాక్చువల్ పౌలు గారు రాస్తున్న ఉత్తరములో లేదండి. ఇది ట్రాన్స్లేటర్స్ యాడ్ చేశారు. గిఫ్ట్స్ అనేది స్పిరిచువల్ థింగ్స్, ఆత్మీయన విషయాలు, ఆత్మీయన బహుమానాలు. బట్ ఆబ్వియస్లీ పరిశుద్ధాత్మ వరములు మనకు బహుమానంగా ఇవ్వబడింది. సో ఆది యందున్న సంఘం వారు
బైబిల్ ట్రాన్స్లేటర్స్ని ఈ వర్డ్ గిఫ్ట్, స్పిరిచువల్ గిఫ్ట్స్ లేకపోతే హోలీ స్పిరిట్ గిఫ్ట్స్ అనే పదాన్ని వారు యాడ్ చేస్తూ మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ పౌలు అంటున్నాడు 2వ వచనం చూసినట్లయితే, మీరు ఒకప్పుడు మోగ దేవతలకి ఆరాధించి అన్ని జనుల వలె ఉన్నారు. కానీ 3వ వచనం చదవండి దయచేసి. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడను యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభువుని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. ఇక్కడ చాలా ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. నేను జస్ట్ బైబిల్ స్టడీ ఇలా చేస్తున్నాను కాబట్టి మీకు జస్ట్ ఉన్న కంటెంట్ చెప్తున్నాను, బట్ కొన్ని పాయింట్స్ మీకు చెప్పాలి. త్రిత్వము దేవుడు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. తండ్రికి దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్మను, వీరు త్రిత్వము, దేవుడు త్రిత్వం. ఈ ముగ్గురు వీరిని కలుపుతున్నప్పుడు వీరు ముగ్గురు దేవుడై ఉంటారు. అంటే మూడు దేవుళ్ళ లేదు, ఒక దేవుడే. ఒకే సింహాసం మీద ముగ్గురు కూర్చుని ఉన్నారు. సరే, మనకి చాలా విషయాలు అర్థం కావండి. మీరు మీ ఇంట్లో కూర్చుని ఉన్నారు, నేను నా ఇంట్లో కూర్చుని ఉన్నాను. నేను ఇక్కడ వాక్యం చెప్తుంటే మీరు మీ ఇంట్లో వాక్యం వింటున్నారు. ఇది ఎలాగ సాధ్యము చెప్పండి? ఇదే మనకు అర్థం కావట్లేదు. ఆ ఇంటర్నెట్ ఉంది, అది ఉంది అంటున్నాం, కానీ ఎలాగ పనిచేస్తుంది తెలుసా మీకు? మనకు తెలియదు. తెలియన మాత్రాన మనము ఈ పరికరాలు మనం ఉపయోగించుకొని ఉన్నామా? అలాగా దేవుని మనం అర్థం చేసుకోవాలంటే అసాధ్యమని. ఎందుకంటే ఒక వస్తువుని మనం చేసామనుకోండి, ఆ వస్తువు తను సృష్టించిన ఆ వ్యక్తి హృదయంలో ఉన్న ఆలోచన అర్థం చేసుకోగలవా? నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ పేపర్ నువ్వు చేసావు, ఈ పేపర్ నీ మనసులో ఉన్న ఆలోచన అర్థం చేసుకుంటుందా? నీ తల్లిదండ్రులు ఎవరు, నీ బ్యాక్గ్రౌండ్ ఎవరు? చేసుకోలేదు. ఈ పేపర్కి మనం ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తామో అంతవరకు అర్థం చేసుకుంటాం. అలాగనే మనుషులమైన మనము చాలాసార్లు దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు, దేవుడు ఎలా ఉంటాడు అనే అనేక సార్లు వాక్యానికి బయట వాటిని మనం గ్రహించుకొని ఆశిస్తుంటాం. దానికి ఎప్పుడు మనం జవాబు పొందలేము. ఎందుకంటే మనం శరీరంలో ఉన్నాము. ఒకప్పుడు మన ప్రభు దగ్గరికి వెళ్ళాక ఆత్మలో మహిమ శరీరం కలిగి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీ ప్రశ్న అన్నింటికి ఆటోమేటిక్గా నీకు జవాబు వచ్చేస్తుంది, నువ్వు అడగాల్సిన లేదు. కానీ అంతవరకు నీ ప్రశ్నలన్నీ నీ హృదయంలో పెట్టుకోవాల్సిందే, లేకపోతే దేవుని వాక్యములో నుంచి నువ్వు జవాబు పొందుకోవాల్సిందే. కానీ దాని నిమిత్తము యేసు ప్రభుని నువ్వు తునీకరిస్తాం అనేది మంచి పద్ధతి కాదు. ఇక్కడ త్రిత్వమైన దేవుడు మనం చూడగలుగుతున్నాం. ఆది కాండం 1వ అధ్యాయములో దేవుని ఆత్మ భూమి మీద అల్లాడుచు అని మనం చూస్తున్నాం. దేవుని ఆత్మ, దేవుడు మట్టిని చేసి శ్వాసని ఊదాడంట. ఇంగ్లీష్ బైబిల్లో క్షమించిన గ్రీక్ భాషలో బ్రీత్ అంటే స్పిరిట్ అని ఉంది. అంటే దేవుడు మనలో అవ్వలో పరిశుద్ధాత్మను ఊదాడు. కానీ ఎప్పుడైతే వారి పాపము చేశారో, ఎప్పుడైతే వారు తినకూడని ఫలము తిన్నారో, వారు దేవుని సన్నిధిలో నుంచి వెలేయబడ్డారు. ఇక్కడ ఒక మంచి పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు 120 మంది అప్పుడు కాదు, ఆయన అప్పుడే దేవుని సకల గొప్ప జ్ఞానముతో ఆయన భూమిని చేసినప్పుడు మనుష్యుడిలో పరిశుద్ధాత్మని దేవుడించాడండి. కానీ పరిశుద్ధమైన దేవుడు మనుష్యుడు అవిధేయ చేసినప్పుడు బైబిల్లో సెలవిస్తుంది, వారు ఆ ఫలము తిన్నప్పుడు దేవునికి భయపడి దేవుని సన్నిధిలో నుంచి దాక్కును. అంటే పరిశుద్ధాత్ముడు వారి శరీరం విడిచి వెళ్ళినప్పుడు దురాత్మ సంబంధమైన భయము వారి హృదయములో ఆక్రమించుకుంటూ మనం చూడగలుగుతున్నాం. కానీ దేవుడు తెలీదా? తెలుసు. అయినప్పటికీ ఏం చేశాడు దేవుడు? ఆదాము నువ్వు ఎక్కడున్నావు, అవ్వ నువ్వు ఎక్కడున్నావు అని ప్రభు మనుషుల్ని వెతుకుతున్నాడు. మనుషుల్ని వెతికాడు. ఏమండి, ఈరోజు ఇన్ని లోకములు, ఎన్ని మత పుస్తకములు, ఎన్ని మతములు, కానీ మతములు అన్నీ చెప్తున్నాయి మనము దేవుని వెతకాలని. కానీ బైబిల్లో మనం చూస్తున్నాం దేవుడు మనుష్యుని వెతుకుతున్నాడు. ఆ రోజు అంటాడు సర్పముతో, నీకును స్త్రీ సంతతికి నేను వైరమును కలుగు చేస్తాను. ఆ రోజు తన రూపములో చేసుకున్న తన కుమారుడైన ఆదాముని, కుమార్తెనైన ఆదాముని కత్తి తీసి నరకేలేక దేవుడు ఏం చేశాడంటే ఎట్లయినా సరే
ఈ మానవుడి జాతిని నేను సంపాదించుకుంటానని తన విస్తారమైన కృపను ప్రేమను మన పట్ల చూపించి నరకముకి నిత్యమైన మనల్ని తన కుమారుడు యేసుప్రభు ద్వారంగా మరలా మనకు విమోచించబడటానికి కృప చూపించాడు. యేసు ప్రభు పునరుద్ధానుడిని అయిన దగ్గర నుంచి పెంతెకోస్తు దినానికి 50 దినములు మనం చూస్తున్నాం. ఇంగ్లీష్ బైబిల్లో 50 దినమున పస్కా పండుగ దినము నుంచి కరెక్ట్గా పెంతెకోస్తు దినమున వేవ్ ఆఫరింగ్ అంటారు. అంటే 7 వారాలు, దర్ ఫ్రమ్ ఈస్టర్ టు పెంతెకోస్తు దినం 7 వారాలు, 7 × 7 49 దినాలు. కానీ 50వ దినమున మీరు నా యాజకులైన వారు మీ బలులు నాకు అర్పించానని ఆదికాండం పాత నిబంధనలో దేవుడు అప్పుడే మోషే ధర్మశాస్త్రం ద్వారా రాయిపించాడు. కానీ ఆ పెంతెకోస్తు దినమున ఏం జరిగింది? యేసు ప్రభు సిలువలో మరణించిన తర్వాత దేవుడు ఆ 120 మందిని పరిశుద్ధాత్మతో నింపాడు. మరి ఆ సంగతులు మనకు తెలుసు. దాని తర్వాత పిరికివాడైన పేతురు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి ఉన్నప్పుడు తను బోధించిన వాక్యము ద్వారంగా ఆ దినమున 3000 మంది రక్షించబడ్డారు. ఓకే, దాని తర్వాత ఆశ్చర్యమైన కార్యాలు శిష్యుల జీవితంలో మనం చూస్తున్నాం. సో ఇది జస్ట్ ఒక ఇంట్రడక్షన్ మీకు. ఇది ఒక హిస్టరీ. పరిశుద్ధాత్ముడు ఎవరు? ఈరోజు ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ అండి. పరిశుద్ధాత్ముడు ఎవరు? కొంతమంది మేము పరిశుద్ధాత్మకి ప్రార్థిస్తామంటారు, కొంతమంది మేము యేసయ్యకే ప్రార్థిస్తామంటారు, కొంతమంది మేము యెహోవాకే ప్రార్థిస్తామంటారు. ఓకే, మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. సూర్యుడు గుండ్రంగా ఉంటుంది, అది తండ్రి అయిన దేవుడు. సూర్యుడు వెలుగిస్తుంది. యేసుప్రభు ఏమన్నారు? నేను లోకముకి వెలుగై ఉన్నాను. ఒక 10 నిమిషాలు సూర్యుడిలో ఉంటే మనం ఏమైనా వేడిని పొందుతాం, పరిశుద్ధాత్మ శక్తి. ఇప్పుడు చెప్పండి, వెలుగు వేడి గుండ్రము ఒకటేనా? కాదు. కానీ ఈ 3 ఏమంటే కలుస్తున్నప్పుడు ఏమవుతుంది? సూర్యుడు. అలాగని దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు. యేసు ప్రభు ఎక్కడుంటాడో అక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడుంటాడో తండ్రి దేవుడు ఉంటాడు. ఏంటండి? ఇంకొకటి ఎవరో కాదు, పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు ఆత్మ. దయచేసి జాగ్రత్తగా వినండి. చాలా ఒక పాస్టర్ గారు ఇలా పరిశుద్ధాత్మ వేరు యేసు ప్రభు ఆత్మ వేరు అంటే నాకు మైండ్ పోయింది. ఏంటో ఎలా మాట్లాడుతున్నారు ఈయన అని. ఏమండి? దెయ్యం అది. పౌలు గారు చూస్తున్నాం మన బైబిల్లో చాలాసార్లు అక్కడ పరిశుద్ధాత్ముడు ద్వారా చెప్పబడ్డాను, మళ్ళీ యేసు ప్రభు ఆత్మ అని పౌలు గారే అంటారు బైబిల్లో మనం చూస్తున్నాం. మరియా పరిశుద్ధాత్మతో నింపబడి శిశువు కనెను. ఆ శిశువు పేరు యేసు. మనకి దేహం ఉంది, మనకి ప్రాణం ఉంది, మనకి ఆత్మ ఉంది. స్పిరిట్, సోల్, లైఫ్, బాడీ. ఏమండి? లైఫ్, స్పిరిట్, బాడీ. ఈ మూడింటిని మనం కలిసినప్పుడు ఒక వ్యక్తి అంటారు. అందుకే ఎవరైనా జోసెఫ్ ప్రకాష్ ఆత్మ, జోసెఫ్ ప్రకాష్ ఆత్మ అని పిలుస్తారండి? ఎవరు కదా? ఏమని పిలుస్తారు మీరు? జోసెఫ్ ప్రకాష్ బ్రదర్ అంటారు, లేదా జోసెఫ్ ప్రకాష్ అంటారు. అలాగా యేసు ప్రభు అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం. ప్రతి నాలుక ఆయన నామం, ప్రతి మోకములు. కానీ నువ్వు యేసు ప్రభు ద్వారంగా నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? తండ్రి దగ్గరికి వెళ్తున్నావు. యేసు ప్రభు ద్వారంగా నువ్వు ఈరోజు నీకు విమోచన. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు ఆత్మ నీ హృదయము యేసు రక్తముతో కడగబడింది కాబట్టి అంతటి వరకు పాప పరిహారము, గొడ్డుల రక్తము, మనుషుల రక్తము విమోచించలేదు. కాబట్టి యేసు ప్రభు రక్తము ద్వారంగా మనం విమోచించబడ్డాము. కాబట్టి మన హృదయము నిలయములు పరిశుద్ధాత్మ నిలయములుగా మారటానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ పెంతెకోస్తు దినం నుంచి ఈ దినం వరకు పరిశుద్ధాత్ముడు అనేక మంది హృదయముల్లో, అనేక మంది జీవితముల్లో నివసిస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఫలములు అని మనం చూస్తున్నాం. బైబిల్ గలేషియరు రాసిన పత్రికలో చూస్తున్నాం. ఫలములు ఒకటి చూస్తున్నాం, వరములు ఒకటి చూస్తున్నాం.
మరి ఇక్కడ ఈరోజు నేను చాలా ఇది నాకంత చిన్నప్పటి నుంచి నాకు నిజం చెప్పాలంటే ఏమీ తెలియదండి. నేను నేను ఫలములు ఏంటి, వరములు ఏంటి, వరాలు ఎలా పొందుకోవాలి, నాకేమో ఆశ ఉండేది. చూసేవాడని వారు కొంతమంది ప్రార్థన చేస్తున్న స్వస్థత పొందుతాం, కొంతమంది ప్రవచిస్తున్నప్పుడు మనకు కూడా ఇలా పొందుకోవాలి కదా, ఎన్ని ఎట్లా జరుగుతాయి, ఎన్ని అసాధ్యం కదా అనుకునేవాడిని. కానీ నేను గమనించింది ఏంటంటే అండి, దేవుడు చాలా ప్రత్యేకమైన వాడండి. ఆయన ప్రత్యేకమైన దేవుడు కొంతమంది సిద్ధపరిచినప్పుడు తల్లి గర్భములో ఉన్నప్పుడే నిన్ను దేశములకి ప్రవక్తగా నియమించాను. ఈ మాట మనం అనేక మంది దేవుని సేవకులకి వాగ్దానంగా దేవుడు ఇచ్చి ఉన్నాడు. అంటే ప్రవక్త, ఒకడు ప్రవక్త అంటే ప్రవచించేవాడు, బోధించేవాడు. ఎవరు పెడితే వారు ప్రవచించలేరే, ఎవరికి పెడితే వారి దర్శనం కనబడదే, ఎవరికి పెడితే వారికి ఏమంటే ఆత్మకృప దేవుడు ఇవ్వలేదే. పాత నిబంధనలో మనం చూస్తున్నాం, దేవుడు కొంతమందిని తల్లి గర్భములోనే ఎన్నుకుని కోరుకుని వారిని ఒక ప్రత్యేకమైన వారిగా చేశారు. దట్ ఈజ్ ఓన్లీ ఫర్ సెలెక్టెడ్ పీపుల్ మనం చూస్తున్నాం. కానీ కొత్త నిబంధనలో ఎవరైతే యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడ్డారో, ఎవరైతే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడాలని ఆశిస్తాం కాదు, ఆశ పడాల్సిందే. అంటే ఏమన్నది యోహాను సువార్తలో నికోదేములో ఏం చెప్పాడు ప్రభు, ఒకడు నీటితో నేను, ఒకడు ఆత్మతో నేను బాప్తిసం పొందితే కానీ పరలోక రాజ్యానికి ప్రవేశించాడు. బాప్తిసం తీసుకున్నప్పుడే మన హృదయము ఎలాగ యేసు ప్రభు బాప్తిసం లేపినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన మీద ఎలా దిగి వచ్చాడు, అప్పుడే మనం అడిగినప్పుడు దేవుడు మన ఆత్మతో మనం డిఫాల్ట్గా ఆయన ఆజ్ఞల ప్రకారం మనకి ఆ కృపనిస్తాడు. కొంతమంది అది గ్రహించుకోరు, కొంతమంది అది గుర్తు చేసుకోరు, కొంతమంది ఇంకా లేదనుకుని సందేహిస్తుంటారు. చూడండి, పరిశుద్ధాత్ముడు అంటే చాలామంది పై రూపమైన వేష భాషలు చూస్తున్నారు. చాలామంది అంటారు నాతో ఏంటంటే, మరి పరిశుద్ధాత్ముడు ఆ రోజు 120 మందికి వచ్చినప్పుడు వారు భాషల్లో మాట్లాడారు కదన్నా, మరి మేము భాషల్లో మాట్లాడలేకపోతున్నాం ఏంటి? చూడండి, కొంతమంది నన్ను అడుగుతుంటారు, అన్న నాకు స్వస్థత వరం కావాలి, నాకు ప్రవచన వరం కావాలి అని వరములు 9 వరాల్లో నాకు 2 వరాలు ఇవ్వండి, నాకు 3 వరాలు ఇవ్వండి, అలా ప్రార్థన చేయండి అని అడుగుతుంటారు. అది ఒక గుంపు. చూడండి, అదే నేను ఇస్తాను, నాకేమో అదే నా తాత సొమ్ము కాదు. ఫస్ట్ అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్ముడు ఏమండి ఏదో మా నాన్నగారు పాస్టర్ గారు కాబట్టి, ఆయన ఏదో పెద్ద విశ్వాసి కాబట్టి, లేకపోతే మాకు ప్రభు ఏదో సరైన ఉంచుకుంటారా పరిశుద్ధాత్మని మాకేమి, అది కాదు. ఫస్ట్ ఆఫ్ దిస్ ఈజ్ అ రాంగ్ మనస్తత్వం కలిగి ఉన్నారు చాలామంది. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అండి, ఆయన దేవుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు నో ఇట్ ఈస్ హీ అని ఉంది ఇంగ్లీష్ బైబిల్. ఆయన దేవుడు, కుమారుడు, ఏమండి తండ్రి, పరిశుద్ధాత్ముడు. దేవుడు ఆయన చాలా సెన్సిటివ్, చాలా సున్నితమైన వాడు, చాలా మర్యాదస్తుడు, చాలా ప్రేమ కలిగిన వాడు. అదే సమయంలో చాలా ఏమంటారు, ఆయనకి విరోధముగా మనం పాపం చేస్తే బైబిల్లో ఒక మాట ఉంది, వారికి క్షమాపణ లేదు. కుమారుడికి విరోధంగా పాపం చేసే క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా పాపం చేస్తే క్షమాపణ ఏంటి? అది వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్? ఈరోజు మనం అందరం రక్షించబడ్డామండి, బాప్తిసం తీసుకున్నాం, మందిరానికి వెళ్తున్నాం, చేతులు ఎత్తుతున్నాం, హల్లెలూయా అంటున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ ఏ కళ్ళు అయితే దేవుని వాక్యం చూసి చదువుతున్నాయో అదే కళ్ళు సినిమాలు చూస్తున్నాయి. ఏ నోరైతే హల్లెలూయా స్తుతి మహిమని పాడుతున్నామో అదే నోట్లోంచి సిగరెట్ తాగుతున్నాం, అదే నోట్లోంచి బూతుమాట. అంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు తెలుసా? నువ్వు పరిశుద్ధాత్మ, ఆయన పేరే పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మకే సినిమాలు చూపిస్తున్నావు. పరిశుద్ధాత్మ నింపబడి రక్షించబడి నువ్వు పరిశుద్ధాత్మని కలిగి సిగరెట్లు కాలుతున్నావు. అంటే నువ్వు పరిశుద్ధాత్మకే నీచమైన వాటివి, దుర్మార్గమైన వాటితో నీ దేహము ద్వారంగా ఆయన బాధ పెడుతున్నావు.
ఇది పరిశుద్ధమైన దేవుడిని ఆయన వచ్చినప్పుడు గంభీరంగా వస్తాడు, కానీ వెళ్ళిపోయేటప్పుడు చెప్పకుండా వెళ్ళిపోతాడు. సంసోను ఎరగలేదంట. ముందు వలే ఫిలిస్తీన్లు విజృంభిస్తున్నప్పుడు, దెలీలా లేపినప్పుడు కొట్టేస్తాను అనుకున్నాడు, కానీ దేవుడు తనని విడిచునని గ్రహించలేదు అని ఉంది బైబిల్లో. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మని ఒకసారి కాదు చాలాసార్లు దుఃఖ పెడుతున్నారు. సౌలు దేవుడు ఎంతో దీవించాడండి, ప్రవక్తలతో ప్రవచించాడు. బైబిల్లో రాయబడి ఉంది, దేవుడు తన హృదయమును మార్చాడు. గాడిదలమ్మట వెళ్తున్న సౌలుని పిలిపించి దేవుడు రాజునే చేశాడంట. అసలు ఎంత గొప్ప భాగ్యం. కానీ సమూయేలు దేవుని ఆత్మ ద్వారంగా దేవుని మాటలు చెప్పాడు. ఏమంటే, నువ్వు వెళ్ళి అమాలేకీయులను నాశనం చేయి అన్నప్పుడు 2 సంవత్సరాలు తన దేవునికి లోబడ్డాడు. కానీ అమాలేకీయులను నాశనం చేయమంటే సగమే నాశనం చేశాడు. మంచి వాటిని తెచ్చుకున్నాడు, చెడు వాటిని చంపివేశాడు, పాడైపోయే వాటిని చంపివేశాడు. దేవుడు బహు దుఃఖపడ్డారండి. దేవుడు చాలా బాధపడ్డాడు. చూడండి, ఒక తప్పు చేసేవాడు, తప్పిపోయేవాడు ఒకేసారి తప్పిపోడు. బలిలు అర్పించాల్సి వచ్చినప్పుడు యాజకుడు ఇవ్వాలి, ఎవడు పెడితే వాడు బలి ఇవ్వకూడదు. సమూయేలు వస్తూ ఆలస్యమైందని చెప్పి తను మనుషులు వెళ్ళిపోతున్నారని బలిని కాల్చాడు. సో ఒక సీరియస్ ఆఫ్ సిన్స్, ఒక లైన్గా ఒక తర్వాత ఒకటి చేసుకునేశాడు. సౌలు జీవితం మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మను తను విడిచి వెళ్ళాక దురాత్మను తనలో ప్రవేశించింది. 42 సంవత్సరములు తను రాజుగా ఉన్నప్పటికీ 2 సంవత్సరములు దేవుని ఆత్మతో నింపబడ్డాడు. 40 సంవత్సరాలు సాతానాత్మతో దురాత్మతో నింపబడి రాజ్యం నిలిచాడు. దేవుడు ఎంత కనికరించి చూపించాడంటే, ఆ రోజే సౌలుని చంపివేయచ్చు కావాలంటే, కానీ దేవుడు తన 40 సంవత్సరాలు కనిపెట్టాడు. మారు మనసు పొందుతాడే మనకి. చూడండి, ఎందుకు సౌలు మారు మనసు పొందలేకపోయాడు? మన పాపములను మనం ఒప్పించేది, నేను చేసింది తప్పు, నేను చేసింది దుర్మార్గము, నేను పాపిని అని గ్రహింపు మన స్థితిని మనకి ఎత్తి చూపించేది పరిశుద్ధాత్ముడండి. ఆయన మన పాపంను ఒప్పించేవాడు. ఈరోజు మనం ఎవరైనా నన్ను పాపం అంటే, పోరా నీ ఓడరా నా చెప్తాను పాపం, నేను పాపం లేదు అని లోకస్తులు తిరగబడుతుంటారు. కానీ దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తికి తన స్థితిగతిని తెలుస్తుంది. అందుకే దావీదు మహారాజు అంత పరిశుద్ధాత్మతో నింపబడినప్పటికీ ఆ పొరిగింటి భార్యతో తను వ్యభిచారము చేసినప్పుడు, తన భర్తను చంపించి ఆ స్త్రీని గర్భముని చేసినప్పుడు, నాతాను ప్రవక్త వచ్చి తను గద్దించినప్పుడు కీర్తనలు 51వ అధ్యాయం రాశాడు. ఏమంటాడంటే, అయ్యా నీ పరిశుద్ధాత్మని నా యొద్ద నుంచి తీసివేయద్దు. అంటే తను పొరిగింటి భార్య చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, తన పొరిగింటి భార్యతో శయనిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, బహుఘోరమైనగా తన పొరిగింటి భర్తని చంపించినప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అన్నీ చూసినప్పటికీ తన జీవితంలో ఏమంటే దాని తర్వాత అలా తన జీవితము దేవుడు ఊరుకోలేదండి. భయంకరమైన అంత గొప్ప భక్తుడైన దావీదు మీరు బాగా గమనించినట్లయితే తన కుమారులందరూ చెప్తాడు, అతను బాగా, నీ కుమారులందరూ మరణిస్తారయ్యా, యవనస్తులైన కుమారులు. అబ్సలోము చనిపోతాం, ఇంకొక కుమారుడిని చంపుతాము, ఇంకో కుమార్తెని మానభంగం చేస్తాం. అసలు ఎంత భయంకరం తెలుసా? అసలు ఎంత తన తండ్రి చేసిన పాపాన్ని బహిరంగంగా ఈయన గదిలో చేస్తే మిద్ది మీద చేసాడు. అబ్సలో ఎంత భయంకరమైన అసలు, ఎంత భయంకరం, ఎంత అవమానం. అసలు కుమిలి ఏడ్చాడు దావీదు తన శేష జీవితం అంతా. దాని తర్వాత ఆ వ్యభిచారములో ఉన్న బెత్షెబాని వివాహం చేసుకున్నప్పటికీ మరలా తన కుమారుడు ధరించి సొలొమోనుకి అన్నప్పటికీ ఆ సొలొమోను ఎంత కామముతో నిండి ఉన్నాడు అనేది మనం చూస్తున్నాం. 1000 మంది భార్యలు వివాహం చేసుకున్నాడు. అసలు ఏమండి ఎంత కామపిచ్చి ఉందో అతనికి మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వ్యభిచారం నుంచి వచ్చినవాడు. క్షమించినప్పటికీ, తన పాపం క్షమించినప్పటికీ ఆ స్వభావం ఎక్కడ పోతుంది? పరిశుద్ధాత్ముడు. అందుకే మనం చూస్తున్నాం బైబిల్లో
ఏమంటే ఆయన దుఃఖపడతాము, ఆయనని విసిగిస్తాము, ఆయనను ఏడిపిస్తాము అనే సంగతిని మనం చూస్తున్నాం. కానీ కొత్త నిబంధన వచ్చినప్పుడు రోమా పత్రికలో పౌలు గారు ఇంకొన్ని చక్కగా వివరిస్తాం, మనం అది కూడా గమనిస్తున్నాం. ఆయన మనలో ఉండి మన బలహీనతల్లో మన బలహీనతల్లో మనల్ని బలమునిచ్చి మనల్ని మూలుగులతో విజ్ఞాపన ప్రార్థనను మన విన్నపములు తండ్రికి దగ్గరికి చేర్చేలాగా మనలో ఉండి ఆయన మొరపెడతాడు అనే సంగతిని మనం ధ్యానిస్తాం. సమయం లేని వల్ల మీకు ఆ రిఫరెన్స్ చెప్తలేదు. రోమిల 8వ అధ్యాయము 26వ వచనం మీరు చూడొచ్చు. సో మీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, కొంచెం వాట్ ఈస్ ఇట్ తెలియాలి కదా. సో దీని తర్వాత కింద నుంచి వాళ్ళు కూడా ఏమన్నా కంగారుగా చెప్పామంటే ఎట్లా చెప్తామండి? 40 ఏమంటే ఆల్మోస్ట్ ఇన్ని సంవత్సరాలు 2000 సంవత్సరాల సంగతులు ఒక 2 నిమిషాలు చెప్పేమంటే. అందుకే మీరు సగం వింటున్నారు, సగం గైకుంటున్నారు, సగం దేవుని ఆత్మతో నింపబడి ఉన్నారు. చూడండి, ఇది ఎంత కాంప్లికేటెడ్. ఈరోజు అందరికీ ఆత్మతో నింపబడాలని అర్థం చేసుకుని అసలు ఎవరు ఏంటి ఆయన, ఎందుకు ఆయన మనకి సంబంధం, ఆయన ద్వారంగా ఆయన ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి, ఇది నేర్చుకోవాలి కదా. సో టైంని పెట్టుకుంటే అసాధ్యం. సో ఇది చాలా పెద్ద టాపిక్ ఇది. ఐ ట్రై టు ఫినిష్ ఇట్ ఆఫ్. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ రెండో పాయింట్ మీకు అడిగారు కదా, చాలామంది అడుగుతున్నారు, నాకు స్వస్థత వరం కావాలి, నాకు ఆ వరాలు కావాలి అని చాలామంది అడుగుతున్నారు. వరములు అనేవి మనం అడిగేది కాదు, కానీ దేవుడు ఇచ్చేది. ఇంకొకటి, పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే నీకు అన్ని వరాలు వచ్చినట్లే. అర్థమవుతుందా మీకు? ఇఫ్ యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యూ, యూ హ్యావ్ 9 గిఫ్ట్స్ ఇన్ యూ. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు నీకు దేవుడు 9 వరములు ఇచ్చినట్లే. చూడండి, మన 12వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి దయచేసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ బైబిల్లో 4వ వచనం చూడండి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. అది కృపావరములు నానా విధములు ఉన్నాయి కానీ పరిశుద్ధాత్ముడు ఒక్కడే. ఇప్పుడు నేను ఒక వ్యక్తికి స్వస్థపరచాలంటే దేవుడు పరిశుద్ధాత్ముడు ఆ సమయానికి నాకు ఆ స్వస్థత వరమును కలిగి చేస్తాడు. ప్రవచించాలంటే ప్రవచన కృప కలిగి చేస్తాడు. ఏమండి, గిఫ్ట్ అంటే ఏంటంటే ఫేవర్. ఏంటండి చెప్పండి? కృపని చూపిస్తాడు. నేను జ్ఞానముతో వాక్యమును బోధించాలంటే ఆ సమయమున దేవుడు కృప చూపిస్తాడు. చాలాసార్లు నా భార్య నేను ఆబ్వియస్లీ మేము ఇద్దరం బైబిల్ చదువుకుంటాం. తను మెసేజ్ ప్రిపేర్ అవుతుంటే చాలాసేపు ప్రిపేర్ అవుతుంది అంటే కొంచెం ఆలోచిస్తుంటాను, ఇంతసేపు ప్రిపేర్ అవుతున్నాను ఏంటి మెసేజ్, మరి ఇన్ని మెసేజ్లు నేను ఇస్తున్నాను. కొన్నిసార్లు ఒకేసారి 5 సార్లు 6 మెసేజ్లు ఇవ్వాలి. నేను ఎప్పుడు మెసేజ్ కోసం బైబిల్ చదివింది లేదండి. ఆ రిఫరెన్స్ ఉందా, ఈ రిఫరెన్స్ ఉందా నోట్ చేసుకుంటుంది. ఆబ్వియస్లీ మనకి మెమరీ పవర్ అంత షార్ప్ కాదు కదా, కాబట్టి రాసుకుంటాం. అంతేగాని ఈ మెసేజ్ ప్రిపరేషన్ ఏంటి, మెసేజ్ కాదు మనం ప్రిపేర్ చేసుకోవాల్సింది. నేను నమ్మే ఫిలాసఫీ ఏంటంటే, లేకపోతే నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే, ముందు నా హృదయం సిద్ధ చేసుకోవాలి. రెండోది, నా హృదయం దేవుని వాక్యంతో నింపుకోవాలి. ఆ టైంకి దేవుడు ఏం చెప్పమంటే చెప్పాలి. నేను ముందు సేవకు వచ్చినప్పుడు నాన్నగారు వాక్యం చెప్పేమన్నారు. అప్పుడు వాక్యం అంతా మెసేజ్ రిఫరెన్స్లు రాసుకునేవాడిని. చాలా సంవత్సరాలు రాసుకొని ఆ రిఫరెన్స్ అనేది వాక్యం చెప్పేవాడిని. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ నా మీదకి దిగొచ్చు, ఐ ఫీల్ ద ఫుల్నెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, సంపూర్ణమైన పరిశుద్ధాత్మ సంపూర్ణతలోకి ఎప్పుడు వెళ్ళాను, ఇంకొక 5 నిమిషాలు నా పేరు పిలుస్తారంటే దేవుడు చెప్పేవాడు, ఈ వాక్యం కాదు ఇంకో వాక్యం. ప్రభా ఇంతసేపే కష్టపడి ప్రిపేర్ అయ్యాను ప్రభా, ఇది కాదయ్యా ఇంకో వాక్యం చెప్పంటాడు. ఏమని భలే ఉంటుంది అసలు. అదే ఏం చెప్తావు 5 నిమిషాల్లో అంత ప్రసంగం, గంట సేపు మాట్లాడాలి. ఏమండి ఆడ కూర్చున్న వాళ్ళు, స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు పెద్ద పెద్ద పాస్టర్ గారు, బైబుల్ తెలిసిన వారు, మనకి తెలుగు ఒకటి రాదు, అదొక ప్రాబ్లం. అయితే మళ్ళీ ఏమంటే అప్పుడప్పుడు 5 నిమిషాలు మెసేజ్ ప్రిపేర్ మామూలుమా. ఫస్ట్ చాలా కష్టంగా ఉంటుంది. దాని తర్వాత ఏమంటే అసలు నేను మెసేజ్ ప్రిపేర్ పక్కన పెట్టి హృదయం ప్రిపేర్ చేసుకుంటాను. మోకరించి కనీసం బయట ఉద్యోగ సభలు పిలిచినప్పుడు ఒక 15 నిమిషాలు అది అరగంట, ఏమండి ఒక 10 మంది కలిసి కొడితే ఎంత ఏడుస్తామో అట్లా ఏడిచి ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పిన రోజున దేవుని కార్యం జరుగుతుందని చూశాను. అప్పుడు అర్థమైంది, ఓహో ఇది ప్రిపరేషన్ అనేది మన హృదయం ప్రిపేర్ అవ్వాలి, మెసేజ్ కాదు.
దేవుడే మన ద్వారంగా మాట్లాడతాడు. అప్పుడు నా జీవితంలో గమనించి అదే అభ్యాసం చేసుకోను. అన్ని విషయాల్లో అన్ని చోట్ల దేవుని కార్యము. సో మనం ప్రిపేర్ అయిపోయినప్పుడు దేవుని మెసేజ్ మనం ఆటని బ్లాక్ పెట్టేస్తాం. మన హృదయం ప్రిపేర్ అయ్యి ప్రభా నువ్వు మాట్లాడన్నప్పుడు ఏమండి చూడండి, నా వయసు 38 సంవత్సరాలు 39 ఇంచుమించు వస్తుంది. నా జీవితంలో 35 సంవత్సరాల ఎల్కేజీ నుంచి తమిళనాడులో చదువుకున్నా. చాలా మిస్ అయిపోతున్నాను నా తమిళ వారు. ఏమండి తమిళ వాళ్ళు ఆంధ్రాలో ఉండాలని ఇంత కష్టం నాకు అర్థమయ్యేదిగా. ఆంధ్ర వాళ్ళు తమిళనాడులో ఉన్నప్పుడు నేర్చేసుకో అనేవాడిని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది, ఓమో ఒక భాష ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం చాలా కష్టమేది అని. ఏంటి తమిళ వారు లేరు, ఎక్కడన్నా తమిళ మాట్లాడుకుంటే ఏమైనా వాళ్ళు చూసి నవ్వుతాం బాగున్నారా అన్న మాట మనకు తెలియకుండానే వాళ్ళు పలకరిస్తున్నాం. తమిళ వాడండి, చిన్నప్పటి నుంచి తమిళ వాడిని. తినే పద్ధతులు అవనివ్వండి, దీని విధానం అవనివ్వండి, తెలుగులో వాక్యం చెప్తున్నాను. బైబిల్ ఏంటి, ఇంగ్లీష్ బైబిల్ చదువుకొని మీకు అంటే చెప్తున్నాను. నేను చెప్పి మీకు అర్థమవుతుందా? తల్లిదండ్రులతో తెలుగు మా తమ్ముళ్ళతో తమిళే మాట్లాడుకుంటాం. అసలు అందరూ బ్రదర్స్ అందరితో తమిళే మాట్లాడతాం. తెలుగులో స్టార్ట్ అయినా అది బండి తమిళ ఎప్పుడు మారింది మనకు తెలియదు అనమాట. కానీ ఒకటి నేను మొదటిగా తెలుగులో వాక్యం చెప్పినప్పుడు అందరు నవ్వారు, ఆహాహా నవ్వారు. అప్పుడు అనుకున్న ప్రభా ఏంటి ప్రభా అందరు నవ్వుతున్నారు, నువ్వేమో తెలుగులో వాక్యం చెప్పమంటున్నావు. ఏడ్చి ప్రభా నాయనా నాకు తెలుగు రాదు, తెలుగు పదాలు నా నోట్లో తిరగవు, కానీ నువ్వు నా ద్వారంగా మాట్లాడు ప్రభా. స్టేజ్ మీద కొన్ని పదాలు వస్తాయండి, స్టేజ్ దిగితే రాదండి నాకు తెలుసా అండి మీకు. దేవుడిచ్చిన కృప అది. పరిశుద్ధాత్ముడికి మనము కంట్రోల్, మన ఫుల్ బాడీ మైండ్ సోల్ ఎవ్రీథింగ్ దేవుడికి ఇచ్చేసా. సో ఇక్కడ ఒకే ఆత్మ మనకి ఆ సమయాన్న మనకి ఏమండి కృప కావాలో లేదా బహుమానము కావాలో ఇస్తుంది. అలా కొంచెం ముందుకు వెళ్దామండి. 5వ వచనం చదవండి దయచేసి. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ఇది చాలా ముఖ్యమండి. ఈరోజు చాలామంది తోటి సేవకులకి కొంతమందికి పెద్దవారు ఉంటారు, చిన్నవారు ఉంటారు, కొత్తవారు ఉంటారు, యవనస్తులు ఉంటారు. చూడండి మనం ఎప్పుడు ఒక సేవకుడు ఇంకొక సేవకుని పోల్చుకోకూడదండి. ఒకసారి ఒక వ్యక్తి అన్నారు, చూడండి ఆ పాస్టర్ గారు 1000 సంఘాలు కట్టారు, మీ నాన్నగారు ఏంటండి ఒకే సంఘం కట్టారని. కొంచెంసేపు ఆలోచించాను, ఏంటి ప్రభావ అవును కదా ఆ పాస్టర్ గారు 1000 సంఘాలు కట్టారు, తోటి సేవకుడే కదా మా నాన్నగారు, ఆయనకి వారిద్దరు కలిసి సేవ చేశారు కదా. ఆయన 1000 సంఘాలు కట్టారు, మా నాన్నగారు ఒక సంఘమే కట్టారు. ఆ మాట అనింది ఎవరో కాదండి, మా దగ్గర ఉన్న ఒక పాస్టర్ గారు అన్నారు. మరి ఆయన ఎందుకు అన్నారో అర్థం కాలేదు. ఆలోచించాం మనం అంటే తిరగబడం అయినా ఏమంటే మనకి దేవుడు కృప ఇచ్చాడు కదా. ఒకప్పుడు మనకు అలాగ మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు ఎవరు వచ్చి ఏం చెప్తున్నాం ఆలోచిస్తున్నాం. ఎందుకు ప్రభువా, ఎందుకు మా నాన్నగారు ఒక సంఘమే కట్టారు, ఎందుకు ఆ సేవకుడు 1000 మంది సంఘం కట్టారు, వాళ్ళు ఒకే సంవత్సరం పుట్టారు, వారు ఇంచుమించు తోటి జతపని వారిని సేవలో, మరి ఎందుకు ప్రభువా అన్నప్పుడు దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. ఏంటంటే కొంతమందిని నేను సువార్తికులుగా పిలిచాను, కొంతమంది మన ఎఫ్ఎస్సి గ్రంథం మనం చూస్తున్నాం. మీ ఎఫ్ఎస్సి 4వ అధ్యాయంలో మీరు చూడగలుగుతారు. ఏమంటే నేను కొంతమంది సువార్తికులుగా పిలిచాను, కొంతమంది కాపర్లుగా పిలిచాను, కొంతమంది మిషనరీస్గా పిలిచాడు దేవుడు, కొంతమంది అపోస్తలుగా పిలిచాడు. చూడండి ఒక్కొక్క పరిచర్య ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు నీ చర్చికి ఒక 1000 మంది వస్తున్నారు అనుకో, ఇంకో పాస్టర్ గారు ఉన్నారు, జోషి గారు మీ అందరికీ తెలుసు. ఆయన జోషి గారి చర్చి చనిపోయినప్పుడు ఆయన ఒక చర్చిలో పెట్టి, పాప ఆయన చర్చి లేదు కాబట్టి ఒక చర్చిలో పెట్టి ఆ జోషి గారిని వారికి ఆ రోజు ఆ ఫ్యూనరల్ సర్వీస్ చేశారు. అప్పుడు మాతో పాటు ఉన్న ఒక పాస్టర్ గారు ఒక మాట అన్నారు, చూసారా ఆయన సువార్తికుడిగా సేవ చేశారు కాబట్టి ఆయన సొంత సంఘం లేదు, చూసారా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. నాకు మాట సొర్ర అనిపించింది. పాపం గుండెలు నాకు అంత పెద్ద గొప్ప సేవకులు అలా అన్నారేంటండి. చూడండి దేవుడు జోషి గారిని సువార్తికుడిగా ఉండమన్నారు కాబట్టి సువార్తికుడిగానే ఉన్నారు. బిల్లీ గ్రహాం గారు సువార్తికుడిగా ఉన్నారు కాబట్టి సువార్తికుడిగా ఉన్నారు. దేవుడు ఒక వ్యక్తిని సువార్తికుడిగా ఉన్నప్పుడు నీకు దేవుడు 1000 మంది సంఘం ఇచ్చినప్పుడు అంటే నువ్వు గొప్పవడం కాదు. దయచేసి ఈ బుద్ధిహీనతను తీసేసిపోయాను. నిజంగా సువార్తికుడిగా ఉండటం మామూలు విషయం కాదండి. మా నాన్నగారు ఈరోజు టీవీ సేవ, ఈరోజు కలవరి ప్రేమధార ఇవన్నీ చేస్తున్నారు. దీనికి ముందు భయంకరంగా తిరిగేవారు. ఈ తిరుగుళ్ళు ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను. పల్లెళ్ళు, గ్రామాలు,
ఎద్దులు బండులు, లారీ టాపులు, ఏమండి అసలు ట్రైన్లు, బస్సులు తిరిగి 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 ఆయన పిలుపు స్వార్థిక పిలుపు. ఇంకొకరు పిలుపు చర్చ్ స్థాపిస్తారు పిలుపు. ఇంకొక పిలుపు అపోస్తులు. అపోస్తులు ఏం చేస్తారు? అపోస్తులు అంటే ఒక స్పెషల్ అంబాసిడర్ ఫర్ క్రైస్ట్, ప్రత్యేకమైన రాయుబారుడు, ఒక ప్రత్యేకమైన పని కోసం నియమించబడిన వాడు. ఒక దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా పిలుస్తాడండి. సో మనం ఏం చేయాలంటే ఎప్పుడు ఈయన పెద్ద సేవకుడు, ఈయన చిన్న సేవకుడు, ఈయన ఆ సేవకుడు, ఈ సేవకుడు అని మనము వ్యత్యాసం చూడకూడదు. వీరు దేవుని సేవకుడు. దేవుడు పెట్టిన పరిధిలో, దేవుడు అప్పచెప్పిన బాధ్యతలో, ఎందుకంటే ఒకే దేవుడు రాయబడి ఉంది, ఒకే దేవుడు, పరిచర్యలు వేరే కానీ దేవుడు ఒక్కడే, ఒకే దేవుడు. ఇంకొకటి, ఒక సేవకు వచ్చేమి, చాలామంది సేవకు వస్తానంటున్నారు. సేవకు వచ్చేమి అసలు మీ పిలుపు ఫస్ట్ అందుకోవాలి. దేవుడు ఎందుకు పిలిచాడు, ఫస్ట్ పిలిచాడో లేదో తెలుసుకోవాలి. రెండోది దేనికోసం పిలిచాడు. నేను ఈ హైదరాబాద్ ప్రాంతం వెళ్ళాను, వైజాగ్ ప్రాంతం వెళ్ళాను, వైజాగ్కి వెళ్ళాను, వైజాగ్లో చర్చి పెట్టమన్నారు. లేదు అండి, చర్చి కాదు, నాకు దేవుడు చెప్పాలి. హైదరాబాద్ ప్రాంతం వచ్చాను, చర్చి పెట్టారా ఏమండి, చర్చి పెట్టే అంత ఆనందం వేరే ఏది లేదండి. మీకు తెలుసా, ఒక్కసారే కష్టపడగా ఆ ఫలాలు రోజు ప్రతి నెల తినచ్చు, దశంభాగాలు కానుకలు అని చెప్పి. ఏమండి, దానికంటే ఆనందం వేరేదే. చర్చి అంటారా, ఈరోజు నువ్వు కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి మంచి మ్యూజిక్ ఆర్కెస్ట్రా పెట్టి కొంచెం టీంతో ప్రార్థన చేయించేసి అడావుడు చేసామని వస్తారు. ఎందుకంటే బోల్డ్ ముందు ఉన్నారు. ఏమండి, దేవుడు కృప అవ్వలేదా? కానీ నేనేం చేయాలి? దేవుడిచ్చిన తలాంతుని దేవుని చిత్తంలో సేవ చేయాలి, అంతేనా? లేకపోతే మనుషులు చెప్పినట్టు వినాలా? ఉపవాసం ఉండి ఏంటి ప్రభావ చర్చి పెట్టమంటున్నారు మనుషులందరూ, చర్చి పెట్టమంటావా? నేను నీకు దేశములు స్వాస్థ్యముగా ఇచ్చి ఉన్నా. నేను ఎవరి దగ్గరికి నేను పంపిస్తాను, నువ్వు వారి దగ్గరికి వెళ్ళాలి. నువ్వు వారిది ఏం చెప్పాలో నువ్వు వాళ్ళకి చెప్పాలి. నువ్వు వారిని చూసి భయపడద్దు. వాళ్ళు వినరు, చెప్తారు, అయ్యా విననోడుకు పోయిందిగా చెప్పాలి. నువ్వు వెళ్ళి చెప్పు, అప్పుడు తెలుసుకుంటాడు వారి మధ్య ఒక దేవుని నా సేవకుడు ఉన్నాడని. దేవుడు వాగ్దానాలు అన్నీ అదే వాగ్దానాలు. ఎక్కడైనా నా గొర్రెల్ని మేపు, నా సంఘముని కట్టు, నా సంఘాన్ని ఎక్కడైనా మళ్ళీ ఉపవాసం ఉండి మరలా ఒక వాగ్దానం. ఏం చేయమంటారు చెప్పండి? మనుషులు చెప్పినట్లు సంఘం కట్టమంటారా? లేకపోతే దేవుడు చెప్పినట్లు దేవుని మాటలు ఇవ్వడమంటారా? నిజంగా ఒక సువార్థికుడిగా చాలా కష్టమండి. నేను అనేక ప్రాంతాలు వెళ్ళాను, చాలా ప్రాంతాలు నా టికెట్ డబ్బులు నేనే కొనుక్కోవాలి. సంఘము సపోర్ట్ ఎవరు లేరు. సంఘం అంటే చాలా అడ్వాంటేజ్, ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు మనకి. అనేక కసాల్లో మన విశ్వాసం మనం ఉపయోగించాలి. ఏడ్చుకునేవాడిని, దేవా ఏంటి ప్రభా నువ్వు వెళ్ళమంటావు? నేను ఆఫీస్లో వెళ్ళినప్పుడు వాడి టికెట్ బుక్ చేశాడు, వాడే రూమ్ బుక్ చేశాడు, వాళ్ళే నాకు క్యాబ్ బుక్ చేసేవారు, వాళ్ళే నాకు మళ్ళీ జీతం ఇస్తారు. ఏంటి ప్రభా వెళ్ళమంటావు? ఎవడో తెలియదు, అక్కడ ఏంటో తెలియదు. వెళ్ళమంటావు, ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభా? ఎవరున్నారు ప్రభా? కానీ దేవుడు ఆశ్చర్యమైన విధంగా, అసలు దేవదూతలు అంటే ఏమండి, దేవదూతలు వచ్చి నేను ప్రభు అంటాడు, దేవదూతలు రెడీగానే సిద్ధపరిచానంటే నేను అనుకుంటాను ఏ పరలోకం నుంచి దేవదూతలు ఎక్కడైనా వెయిట్ చేస్తున్నాయి అని. మనుషుల రూపంలో దేవదూతలు అంటారండి. అబ్బాబ్బా, సొంత వారు కూడా అంత ప్రేమగా చూసుకోరు. లాస్ట్ మినిట్ వరకు అయ్యా కొంచెం ఆపయ్యా, ఏదన్నా వాటర్ ఏంటన్నా నీకు ఏం కావాలో తీసుకో నేను ఇస్తానన్నా. ఏమండి, దేవుని సేవకులను దేవుడు పోషిస్తాడు. ఎందుకు ఈ మాటలు చెప్తానండి, దేవుడు మనల్ని దేనికోసం పిలిచాడు, ఏ విధం కోసం పిలిచాడు, ఆ పిలుపులో మనం నిలిచి ఉండాలి. ఓకే, నెక్స్ట్ 5th 6వ వచనం చదవండి దయచేసి. నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్ అండి. పరిశుద్ధాత్ముడు నీ సెల్ఫిష్ కోసం కాదు, మీరు రండి నా పరిశుద్ధాత్మ ఉన్నాడు నేను మీకోసం ప్రార్థన చేస్తాను, అది దట్స్ కంప్లీట్లీ రాంగ్. మీరు నా మందిరానికి రండి, మా మందిరంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడయ్యా, పక్కోడి మందిరంలో దయ్యం ఉందయ్యా అన్నాడంటే ఆ చెప్పే బోధకుని దయచేసి మీరు 100% సర్టిఫికేట్ చేసి సాతాను కుమారుడు. పరిశుద్ధాత్ముడు
క్రీస్తు సంఘానికి సమర్పించిన వాడు. క్రీస్తు సంఘం అంటే మళ్ళీ ఇంకో క్రీస్తు సంఘం కదరా, ఏమంటే ద యూనివర్సల్ చర్చ్. ఎవరైతే యేసు ప్రభు రక్తం ద్వారంగా కడగబడతారో వారికి ఆయన ఒక బహుమానముగా మనకి ఇచ్చాడండి. ఇక్కడ గమనించాలి, పరిశుద్ధాత్మ ద్వారంగా ఏమండి ఆయన సంఘముకి మేలు. ఇప్పుడు ఒక కార్పెంటరు చెక్క ఉంది, చెక్క ఇచ్చేసి కార్పెంటరు నువ్వు మంచం చేయమంటే చేస్తారా? ఏమంటారు? సార్ నాకు టూల్స్ కావాలండి, హ్యామర్ కావాలి, అదే స్వాబ్ కావాలి, బ్లేడ్లు కావాలి, మేకులు కావాలి, క్లాంపులు కావాలి, చేయమంటే చేస్తాం. వరములు దేనికి అనుకుంటున్నాడు దేవుడు ఇస్తున్నాడు అంటే, నీకు దేవుడు ఒక ప్రవచన వరం ఇచ్చేసాడు అనుకోండి, అంటే నువ్వు ప్రవచిస్తున్నావు, ఇప్పుడు నువ్వు బిజినెస్ చేస్తున్నావు, 100 కోట్లు, సో మనం ఈ స్టాక్ మార్కెట్లో పెట్టు అని మనం దేవుడు మీకు ప్రవచన వరంగా మీకు బయలుపరిచాడు. సో ఈ 100 కోట్లు మనకి పెడితే 200 కోట్లు అని దానికోసమా మీకు పరిశుద్ధాత్మ వరములు? పరిశుద్ధాత్మ వరములు ఎందుకు మీకు అంటే జ్ఞానము, లేకపోతే నాలెడ్జ్, స్పిరిట్ ఆఫ్ ద నాలెడ్జ్, గిఫ్ట్ ఆఫ్ నాలెడ్జ్, గిఫ్ట్ ఆఫ్ విజ్డమ్, ఎందుకు మీకు అంటే మీ బిజినెస్ డెవలప్ చేసుకోవాలన్నా, లేకపోతే మీ లైఫ్లో మీరు అకౌంట్, దట్ ఈస్ 100% రాంగ్. ఈరోజు చాలామంది పాస్టర్స్ అలా ప్రార్థన కూడా చేస్తారు, బిజినెస్ పార్ట్నర్స్ రండి, బిజినెస్ పీపుల్ అందరూ రండి, మేము పరిశుద్ధాత్మ అభిషేకించేస్తాం, మీ బిజినెస్ అండి మల్టీ క్రోర్ అయిపోద్ది. 100% ఇట్స్ అగెన్స్ట్ బిబ్లికల్ అండి. చాలామంది నాకు ఫోన్ చేస్తుంటారు, అన్న ఏ స్టాక్ మార్కెట్లో పెట్టమంటారు, ఈ స్టాక్ మార్కెట్లో పెట్టమంటారా, ఈ స్టాక్ మార్కెట్ పెట్టమంటారా అంటే ఏంటి? నీ లాభం కోసం దేవుడు ఇచ్చిన వరం నేను చెప్పాలా? ఏంటి? పరిశుద్ధాత్ముడు వరములు ఎందుకు ఇచ్చాడంటే సంఘమును కడతాం కోసం, సంఘమును అభివృద్ధిపరుస్తాం, ఆత్మను రక్షిస్తాం కోసం. ఆది సంఘములో పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి ఒక్కరూ యేసు ప్రభు కోసం వారు హతసాక్షులయ్యారండి. పరిశుద్ధాత్మతో నింపబడ్డా, నీ స్వస్థ ప్రార్థన చేశాను కాబట్టి నాకు 5,000 ఇవ్వాలి, నేను నీ కోసము ఏమండి, నేను మా భార్య కలిసి ఎంతోమంది కోసం ప్రార్థన చేస్తున్నాను, చాలామంది కోసం, చాలామంది మేలు పొందుతున్నారు, కానీ కానుకలు చాలా పంపించరు. నా భార్య అంటే ఇదేంటండి, ఒక ఆమె ఫోన్ చేసింది, వ్యాపారం కోల్పోతుందంటే ప్రార్థన చేస్తే, ఆమె కోసం రోజు 4 రోజులు ప్రార్థన చేస్తే మంచి అభివృద్ధి పడింది, అప్పులన్నీ బయటపడుతుంది, ₹1 పంపించలేదు. పంపించారు, ఎందుకు పంపించారు? మనకు అవసరం లేదు, మనం వాళ్ళ కోసం సేవ చేస్తలేదు. వీ డోంట్ వాంట్ దేర్ మనీ. నాకు దేవుడు నా బాస్. ఎవరు నా బాస్? నా యేసయ్య నా బాస్. యేసయ్య వైపు మనం చూడాలి, వాళ్ళ వైపు చూస్తాం ఎందుకు? ఎంతోమంది ఐసీయూలో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, ఎంతోమంది కోవిడ్ వచ్చినప్పుడు ఎంతమంది కోసం ప్రార్థించారు, కానీ కానుకలు పంపించేవారంటే కృతజ్ఞత కానుక. చాలామంది జాబ్స్ లేకపోతే ప్రార్థన చేస్తున్నాం, ప్రభా జాబ్ తెచ్చి ఆశ్చర్యం అన్న, మీరు చెప్పినట్లు 2 సంవత్సరాలు జాబ్ లేకపోతే 3 సంవత్సరాలు జాబ్ వచ్చిందన్నా. పాపం ఒక తమ్ముడు తట్టుకోలేక అడిగేశాడు, అన్న నా ఫస్ట్ శాలరీ ఎక్కడ ఇమ్మంటారు? చర్చికి ఇమ్మంటారు. చర్చికి ఇవ్వయ్యా, నేను చర్చి కాదు కదా, చర్చికి ఇవ్వి. మరి మీకు మా దశంభాగం ఎక్కడ ఇమ్మంటారు? బాధ వస్తుంది. మరి మనం పొలంలో పని చేసాం కదా, ఆ చెట్టు నాటాం కదా, తన పొలం తినడానికి కూడా మనకు అధికారం లేదు. అధికారం లేనప్పటికీ కూడా నా మనస్సు ఎవరి దగ్గర మీద ఉంది? ప్రభువు మీద ఉంది. క్యాష్ చేసుకోవచ్చు. ఎందుకు ఏమండి, ఈరోజు డబ్బులు సంపాదించేంత సులువు ఏది లేదండి. అసలు మీకు ఆ చిటికి తెలియాలే కానీ ఏం లేదు. ఒక 10 వాటర్ బాటిల్ పెట్టుకుని రైల్వే స్టేషన్లో నీకు రోజుకి ₹1000 ఈజీ వస్తుంది. నీకు అది నువ్వు చెయ్యాలే కానీ బోల్డ్ విధాలు ఉన్నాయి లోకంలో. కానీ దేవుని నామం అడ్డు పెట్టుకొని పరిశుద్ధాత్మ మళ్ళీ దానికి ఒక ట్యాగ్ పెట్టి నువ్వు వ్యాపారం చేశావంటే దానికంటే భ్రష్టుడు ఇంకెవరులేరండి. అదే కదా, డబ్బులు కావాలంటే పోయి వ్యాపారం చేసుకో. దేవుని సేవలు ఎందుకు నీకు వ్యాపారం? నాకు ఉచితంగా ఇచ్చాను, ఉచితంగా మీరు తీసుకోండి. ఇక్కడ 8వ వచనంలో 9 బహుమానాల గురించి చెప్పబడి ఉంది. నేను త్వరగా ముగిస్తాను, దయచేసి ఒకసారి చూద్దాం. 8వ వచనం చూడండి. ఒకరికి ఆత్మబలముగా బుద్ధివాక్యమును, మరి ఒకరికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము. ఒకటి బుద్ధి వాక్యం, దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం చూసినట్లయితే స్టెఫెను అపోస్తుల గ్రంథం 7వ అధ్యాయంలో బుద్ధి వాక్యమును వారికి బోధించాడు. హీ వాస్ ఫిల్డ్ విత్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్.
పరిశుద్ధాత్మతో నింపబడి తన జ్ఞానముతో వాక్యమును బోధించినది స్టెఫెను గురించి 7వ అధ్యాయం. అలాగే అపోస్తలుల 23వ అధ్యాయంలో పౌలుని మనం చూస్తున్నాం. పౌలు ఆ రోజు అక్కడ సమాజములో వారుకున్న అక్కడ ఆ సమాజములో జ్ఞానముతో దేవుని వాక్యమును బోధించను అనే మాటలు మనం చూస్తున్నాం. రెండవది ఏంటి చెప్పండి? రెండవది జ్ఞానవాక్యము, ద వర్డ్ ఆఫ్ నాలెడ్జ్. ఈ జ్ఞానవాక్యం అనేది మత్తయి సువార్త 17వ అధ్యాయం 24వ వచనములో మనము యేసు ప్రభుని శోధిస్తాం కోసము అడిగారు ఒక అతనిచి, నువ్వు పన్ను కట్టవా? ఏమన్నా భూమి చేసింది ఆయన, ఆకాశం చేసింది ఆయన, మనుషుల్ని చేసింది ఆయన, జీవం ఇచ్చి ఆయన పన్ను ఏంటండి బాబు? ఎవరన్నా వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ మీ పన్ను కట్టమంటే లాగి కొడతారు. ప్రైమ్ మినిస్టర్ నేను ఎందుకు పన్ను కట్ట? గవర్నమెంట్ ఆఫీస్ పన్ను కట్ట, ప్రెసిడెంట్ విల్ నాట్ పే ద ట్యాక్సెస్. ఏమండి అలాగా వారు అడిగినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, ఏమయ్యా సృష్టికర్త నన్ను పన్ను అడుగుతున్నా అన్నట్టు ఆ వేళ అన్నాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? యూజ్ ద విజ్డమ్, నాలెడ్జ్. ఏమన్నాడు? పేతురు చూడు, మనం పన్ను కట్టకపోతే వీరు రోమా సామ్రాజ్యానికి విరోధంగా ఉన్నారని మన మీద చెడ్డ ప్రకారం చేస్తారు, మనకి ఇది నా ఉద్దేశం ఇది కాదు అని చెప్పి ప్రభు ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళి ఒక చేపని వాళ్ళే, ఆ చేపలో ఒక తీరం ఉంటుంది, నీకు నాకు వెళ్ళి పన్ను కట్టన్నాడు. అలాగే ప్రభు ఇంకొకసారి క్షమించండి, పౌలు అపోస్తలుల 27వ అధ్యాయంలో ఆ ఓడ నాయకుడికి అంటాడు, అయ్యా మనం ఈ ప్రాంతంలో వెళ్తాము, అది క్షేమకరం కాదు, ఇక్కడ తుఫాను ఉందనేది ఏమని బుద్ధివాక్యము తను చెప్తాము, ఎందుకంటే ఆ పరిస్థితులు అనుకూలంగా లేవు అని తను దేవుని ఆత్మతో ఆ మాటలు చెప్పినట్లు కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక మాట చూడాలి, బుద్ధి, జ్ఞానం. బుద్ధి అంటే నాలెడ్జ్. ఈరోజు చాలామంది పిల్లలకి నాలెడ్జ్, ల్యాప్టాప్స్ వచ్చేసినాయి, ఐఫోన్, ఏమని వీడియో గేమ్స్, పిల్లలు ఎంత ఇన్ఫర్మేషన్ చెప్తారండి చిన్నపిల్లలు. కానీ ఇన్ఫర్మేషన్ విల్ నాట్ హెల్ప్ యూ టు మేక్ ద రైట్ డెసిషన్. నీకు బుద్ధివాక్యం ఉండొచ్చు, కానీ బుద్ధివాక్యం లైక్ తెలివితో నీ హృదయం నింపబడి ఉండొచ్చు, కానీ నీకు జ్ఞానము మాత్రమే ఆ తెలివిని అప్లికేషన్లో పెట్టగలిగిన కృప దయచేయగలదు. చూడండి, ఎదుటివాడు మాట్లాడింది సత్యమా అబద్ధమా, ఎదుటివాడు హృదయ ఆలోచనలు ఎలాగున్నాయి, మనస్తత్వాలు ఎలాగున్నాయి, మనం ఎదుర్కొన్న కీడు ఏంటి, మేలేంటి అని గ్రహించుకునే మనసు నీకు ఎంత లోక జ్ఞానం ఉన్నప్పటికీ అది కేవలము దేవుని జ్ఞానము మాత్రమే నీకు ఇవ్వబడిన ఆ తెలివిని లేకపోతే ఆ నాలెడ్జ్ని నిన్ను అప్లికేషన్లో పెట్టగలిగిన, అంటే అనుసరణలో పెట్టగలిగిన కృప ఇవ్వగలిగినది. సో ఏ వర్డ్ ఆఫ్ నాలెడ్జ్. మూడవదిగా చదవండి, ఆత్మ వలననే విశ్వాసము వాక్యం వినటం వలన విశ్వాసము కలిగను అన్నది. మనము పేతురుని చూస్తున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22-23లో పేతురు విశ్వాసముతో సముద్రములో నడిచాను. అవ్యస సముద్రమైన పడిపోయాడు అనుకోండి, విశ్వాసం గాలిని చూసినప్పుడు తనలో విశ్వాసం కోల్పోయాడు. ప్రభా నువ్వైతే నేను కూడా నేను నడుస్తానన్నాడు. అలాగే దేవుడు మనకు విశ్వాసమును, పరిశుద్ధాత్మను ఎక్కడ నివసిస్తాడో వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు విశ్వాసం కలిగి ఉంటాడు. తను దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటాడు, తను క్రీస్తు యందు విశ్వాసం కలిగి ఉంటాడు, దేవుని వాక్యము వాగ్దానాలు యందు విశ్వాసం కలిగి ఉంటాడు. ఈరోజు చాలామంది విశ్వాసాన్ని కోల్పోతున్న కారణం ఏంటంటే వారి హృదయంలో దురాత్ముడు ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే దురాత్ముడు దేవుని వాక్యమని చులకనగా లేకపోతే ఎగతాళిగా దేవుని వాగ్దానాలని అపాసించే వాటిగా తీరుస్తాడు. అందుకే అంచె దినములు అపాసికులు ఉంటారు, అపాసించేవాడు ఉంటాడు. ఏడి ఎక్కడొచ్చాడు యేసుప్రభు, ఇంకా రాలేదే, ఇంకా ఎక్కడున్నాడైనా రాడేమో, ఓహో నవ్వుతుంటారు. కానీ దేవుని ఆత్మ మనల్ని దేవుని విశ్వాసము, ద గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్, దేవుని వాగ్దానాల మీద మనం విశ్వాసం ఉంచి దాని కృప చూపిస్తాం. దాని తర్వాత 4వది స్వస్థత వరం. ఈ స్వస్థత వరం అనేది దేవుడు చెప్పాను కదా, అందరికి ఇచ్చాడు, మనకి ఇచ్చాడు పరిశుద్ధాత్మ. దేవుడు ప్రార్థన చేశాను, చాలామంది కోసం నేను ప్రార్థన చేశాను. చాలామంది దేవుడు కోవిడ్ నుంచి విడుదల చేశాడు. చాలామంది కోవిడ్ మాత్రం కాదు,
భయంకరమైన వ్యాధులు, భయంకరమైన ఎంతోమంది మీరు సాక్ష్యాలు చెప్తున్నారు. ఏమంటే దేవుడు ఇచ్చిన వరం. సో నాకు అది వరం. అది ఇప్పుడు ఈ వరము ద్వారంగా నేను ఆ వరం కలిగి ఉన్నాను కాబట్టి నేను బలహీనం అవ్వనంటం మాత్రాన వెరితనం. అర్థమవుతుందా? నాకు కోవిడ్ ఎఫెక్ట్ అయింది, ఒమిక్రాన్ ఎఫెక్ట్ అయింది. ఏమంటే ఒమిక్రాన్ నాకు ఎందుకు ఎఫెక్ట్ అయింది? అప్పుడు నేను ఇంతమందిని ప్రార్థన చేస్తున్నాను, ఇంతమంది స్వస్థపడుతున్నారు, మరి నాకు ఎందుకు వచ్చింది దేవా అంటే, దేవుడు నువ్వు దేవుడు, నువ్వు మనిషివా? మనిషివే. పాస్టర్లు కూడా మందులు వాడతారు. అంటే పాస్టర్లు మందులు వాడతారేంటి? పాస్టర్ మీ సలైన వేసుకుంటారేంటి? అంటే ఇది వరం, ఇట్స్ ఎ గిఫ్ట్. ఆబ్వియస్గా నాకు బాగాలేనప్పుడు నేనేం చేశాను? వరం ఉన్న ఒక సేవకుడికి నేను ప్రార్థన చేసుకోవాల్సి వచ్చింది. అంతే. మనం ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవాలి, ఒకరి కోసం మనం విజ్ఞాపన చేసుకోవాలి, ఒకరిని మనం బలపరుచుకోవాలి. బికాస్ నేను ప్రార్థన చేస్తే నువ్వు చూస్తున్నావు కాబట్టి, నువ్వు స్వస్థత పొందుతున్నావు కాబట్టి నేనేదో మీ అందరికంటే పెద్దవాడిని కాదు. చాలామంది ఈరోజు సేవకులు, అది స్వస్థత వరం ఉన్న సేవకులు అయితే అసలు అందుకోలేం మనం. ఈరోజు అలాంటి ఎంతోమంది ఆ వరమని క్యాష్ చేసుకుంటున్నారు. దానికంటే దుర్మార్గం వేరేమీ లేదు. సో స్వస్థత వరం అనేది ఏమంటే దేవుడి సేవకులు మాత్రమే ఇవ్వలేదు. బైబిల్లో మాట రాయబడింది, ఎవరైనా సంఘములో అనారోగ్యం ఉంటే పెద్దలైన వారు తన మీద నూనె ప్రోక్షించి ప్రార్థించినప్పుడు స్వస్థత కలుగుతుంది. మీ దోషములు ఒకరితో ఒకరు ఒప్పుకొని మీరు ప్రార్థించినప్పుడు మీకు స్వస్థత కలుగుతుంది. సో స్వస్థత అనేది ఏదో ఒక సేవకుడి దగ్గర మాత్రం కాదు, కానీ సంఘములో ఉన్న దేవుడు అది పెద్దలకి, లేకపోతే మనం ఒకరితో ఒకరు మన పాపములు ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థత ఇస్తాడు. చూడండి, ఇంకోటి, ఈ స్వస్థత ఎలా ఉంటుందంటే అండి, ఇది తాత్కాలికంగా ఉంటుంది. ఈరోజు నీకు జలుబు వచ్చింది, రేపు మరలా జలుబు రాదా? ఈరోజు నీకు కాళ్ళ నొప్పులు వచ్చినాయి. కాబట్టి నిజమైన స్వస్థత పైరూపమైన దేహం కాదు, కానీ ఎందుకంటే ఈ దేహము ఒక దినమున ఇది మట్టి అయిపోతుంది. నిజమైన స్వస్థత ఒక హృదయము పాపం నుంచి విడుదల పొందుతాము, రక్షించబడతాం. ఈజ్ ద గ్రేటెస్ట్ హీలింగ్ అండి. మారు మనసు పొందినవాడు, రక్షించబడినవాడు, క్రీస్తుని కలిగి ఉన్నవాడు, ఏమండి, వాడు స్వస్థపడినవాడే. ఐదవదిగా చూడండి, ఆశ్చర్యమైన కార్యములు చేసే శక్తి. పేతురు అపోస్తుల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనములో ఆ సౌందర్యము అనే తలుపు దగ్గర ఆ కుంటివాడు ఉన్నప్పుడు పేతురు తనని చూసి లేచి నడువు, అయ్యా నాకు డబ్బులు ఇస్తావు అన్నప్పుడు నా దగ్గర వెండి బంగారము లేదు, కానీ లేచి యేసు నామమున నడమన్నాడు. అలాగే పౌలు అపోస్తుల గ్రంథం 14వ అధ్యాయంలో ఏమండి, ఒక ప్రాంతంలో ఒక కుంటివాడు తనలో ఉన్న విశ్వాసమును చూసి తను లేచి నడవమన్నాడు. ఆశ్చర్యమైన కార్యం. ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. యేసు ప్రభు గాలిని, తుఫానుని సమాధానం, ఇట్స్ సూపర్ న్యాచురల్ థింగ్స్. పరిశుద్ధాత్ముడు ఈజ్ అ సూపర్ న్యాచురల్ గాడ్. అంటే ఇంకో మాట చెప్పాలి, నువ్వు దేవుని ఆత్మతో నింపబడి ఉన్నప్పుడు సృష్టి శూన్యము సమస్తము నీ దేవుని మాట ప్రకారము లోబడుతుంది. ఆశ్చర్యమైన కార్యములు చేసేవాడు. ఆశ్చర్యమైన విధముగా దినమున ఎర్ర సముద్రమును పాయలు చేశాడు. ఆశ్చర్యమైన విధముగా దేవుడు నయమాను కుష్ఠరోగమును బాగు చేశాడు. ఆశ్చర్యపరుడు. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రవచన వరము. ప్రవచన వరం అనేది, ఈ ప్రవచన వరము చాలామంది ఒక తప్పుగా అర్థం చేసుకుంటుంటారు. చూడండి, వాట్ యు మీన్ బై ప్రవచనం? ప్రీచింగ్. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను మీకు, చాలాసార్లు చెప్తాను, లేదండి వచ్చే సంవత్సరం జరుగుతుంది, దేవుని రాకడ త్వరలో ఉంది, లేదండి ఇలా తుఫాన్ రావు అంటే మనకు తెలియకునే ఇట్స్ నాట్ సంథింగ్ ప్లాంట్. దేవుడు ప్రవచన రీతిగా సేవకుడితో మాట కొన్నిసార్లు చాలామంది గమనించి కొంచెం ప్రేర్ చేస్తున్నప్పుడు ఏమన్నా ఆ సేవకులు చెప్తారు, ప్రభా గర్భంలో ఉన్న కుమారుని దీవించు. ఎవరు చెప్పారు కుమారుని? ప్రభా ఆ కుమార్తెని ఆశీర్వదించు. చూసారా, మనకి తెలియకుండానే ఆ సేవకుడి ద్వారంగా ప్రవచనం రీతిగా బయలుపరుస్తాం లేదా బోధిస్తాం. ప్రవచనం అనేది కృంగిపోయిన మనల్ని చాలామంది విశ్వాస స్థితిలో నిరాశగా ఉంటారు, విశ్వాసములో వెనక్కి జారిన వారుగా ఉంటారు, చాలా సతమతమైన పరిస్థితులు ఉంటాయి. ఆ సమయంలో
ఆ కృంగిపోయిన వారికి దేవుని తలంపులు మనం బయటపెట్టినప్పుడు అండి వారు ఎంతో ధైర్యపరచబడతాం. అంత మాత్రమే కాదు, దేవుడు ఒక ప్రవక్తకి చాలా శక్తి ఇచ్చాడండి ప్రభు దేవుడు తన సేవకులకి. ఒక సేవకుడు ప్రార్థిస్తే సాతాను సంఖ్యల్ని విడుదల చేయగలిగిన శక్తి ఉంది. అంత మాత్రమే కాదు, ఆ దురాత్మలకు కానీ ఆ మానసికంగా పీడించబడి అసలు చాలాసార్లు నేను దేవుడు ఏమంటే ప్రార్థన చేస్తున్నప్పుడు అసలు ఓపెన్ హార్ట్ సర్జరీ లాగా వారి ఆలోచనలు కూడా వాళ్ళ స్థితిగతులు అన్నీ బయట పెడుతుంటాడండి ప్రభు. నేను అనుకుంటాను అది ఎట్లా చూస్తున్నాను, నాకే చాలా అన్న మీకు ఎట్లా తెలుసు, నాకే తెలియదు, ఎట్లా తెలుస్తున్నాను, నాకు ఎప్పుడు పొందినా కూడా ఈ వరం నాకు తెలియదు. కానీ ఆ ప్రవచన వరం చాలాసార్లు ఎలా ఉంటుందంటే ప్రవచించినప్పుడు కొన్నిసార్లు మనకు తెలుస్తుంది, కొన్నిసార్లు మనకు తెలియదు. చాలాసార్లు నాకు తెలియదు చెప్తాను, అన్న నేను మర్చిపోతాను, నాకు జ్ఞాపకం చేయ అంటాను. 100% చెప్తాను, అయ్యా నేను మర్చిపోతాను, దేవుడు చెప్తున్నాడు ఖచ్చితంగా నీకు కుమార్తెని ఇస్తాడు, దేవుడు ఖచ్చితంగా నీ మంచి ఈ కార్యం చేస్తాడు, కానీ నేను మర్చిపోతాను, నాకు జ్ఞాపకం చేయి. వాళ్ళు అంటారా, అవునా పుట్టిందా అన్నానా, నేను అన్నానా, మళ్ళీ అదే క్వశ్చన్ నేను వేస్తుంటాను. నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు కొన్ని విషయాలు మనం ప్రవచించినప్పుడు ఆ ప్రవచించే వ్యక్తికి కూడా బయలుపరచాడు. రెండవదిగా ప్రవచనం అనేది ఏమండి దేవుని ఉద్దేశమును సంఘముకి బయలుపరచాలి. అదనమాట సంఘం వారు కృంగిపోయినప్పుడు, వారు నలిగిపోయినప్పుడు దేవుని ఉద్దేశముని వారిని బయలుపరుస్తాం. అది మనం చూడగలుగుతున్నాం. మరి బైబిల్లో అనేక రిఫరెన్స్ ఉన్నాయి, మనకు సమయం కొంచెం ముందుకు వెళ్దాం. అలాగని చివరిగా చూడండి, భాషలు మాట్లాడతాం. ఇది ఒక పెద్ద టాపిక్. ఖచ్చితంగా నేను దీని విషయం మీకు మళ్ళా మాట్లాడతాను. ఎలా మన కొరింథీ 14వ అధ్యాయం మనం చూస్తున్నాం విషయాలు. ఖచ్చితంగా దేవుడు ఇచ్చిన వరం అది భాషలో మాట్లాడేది ఒక వరం అయితే భాషలు తర్జుమా చేశారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలాసార్లు చాలామంది భాషలు మాట్లాడుతున్నావు అందుకే నువ్వు దొంగ బోధకుడు అంటారు, అది ఒక రాంగ్. అది కానీ భాషలే లేవంటారు కొంతమంది, రాంగ్. కొంతమంది భాషలు మాట్లాడితే నువ్వు పరలోకం కాదు, అది కూడా రాంగే. సో ఇది బ్యాలెన్స్గా ఉండాలి. సో కొంతమంది భాషలు 2 విధాలుగా ఉంటే, మనిషి భాషలు, దేవదూత భాషలు. సో లెట్స్ డిస్కస్ దిస్ ఆన్ ద నెక్స్ట్. మనం 14వ అధ్యాయం ధ్యానించినప్పుడు మనం చూద్దాం. 13 ఈ అధ్యాయం చూసినట్టు భాషలు తర్జుమా చేసేది. చాలాసార్లు మనం సంఘములు సమాజంగా కూడి మనము ప్రార్థిస్తున్నప్పుడు బాబా అని అరవకూడదండి. చూడండి, దేవుడు అల్లరికి కత్త కాదు, నిజంగా దేవుని ఆత్మ ద్వారా వస్తే అది వేరే విషయం. కొంతమంది ఊత పదముల్లాగా మరలా దాన్ని రిపీట్ చేస్తుంటారు. ఒకసారి మలేషియాలో ఒక చర్చికి వెళ్ళాను. ఆ చర్చిలో తమిళ్ చర్చ్. ఆ పాస్టర్ గారికి కొంచెం తెలుగు వచ్చు. ఆయన నేను భాషలు మాట్లాడతానని చెప్పి తెలుగులో అరుస్తున్నాడు. ఏంటయ్యా నువ్వు తెలుగులో అరుస్తున్నాడు, ఏం అవుతున్నాడు. ఏమండి అది కరెక్ట్ అనిపించలేదు అన్నారు. అలాగా మనము మాట్లాడేటప్పుడు భాషలు అన్నప్పుడు కంప్లీట్ కంట్రోల్ దేవునికి ఉండాలి. ఇంకోటి చాలామంది నేను చూశాను ఏంటంటే వాళ్ళ హృదయంలో పాపం ఉన్నప్పుడు భాషలో మాట్లాడతారు, బూతు మాటలు మాట్లాడతారు. అలాంటి స్థితిగతులు ఉంటారు మనం చూసాం. తర్జుమా చేసేది, భాషల్ని తర్జుమా చేసేది అది చాలా ప్రత్యేకమైన కృప అండి దేవుడు తన సేవకులకి ఇచ్చే. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సంఘములో అన్యులు, దేవుని శక్తి పొందనవారు, పరిశుద్ధాత్మ వరములు పొందనవారు అనేక మంది ఉంటారు. చూడండి, ఇప్పుడు నేను 5 మాటలు అర్థం కాని మాటలు మాట్లాడతానికంటే ఒక మాట అర్థమయ్యే మాట మాట్లాడతాను. కాబట్టి ఈ వరములు మనం పొందుకుంటాం. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మ వరముల ద్వారంగా క్రీస్తు సంఘమని చూడండి, మనం 12వ అధ్యాయం మనం చూస్తున్నాం. మనం రేపు దీన్ని ధ్యానిస్తాం. క్రీస్తు సంఘములు ఎలాగ దేహములు వేరే అవయవములు దాని పనులు నెరవేరుస్తున్నాయో అలాగే సంఘములో మనము కలిసి సంఘము క్షేమము కోసం, క్రీస్తు సంఘము కోసం ప్రయాసపడి ఆత్మలు రక్షించి వారి కోసం ప్రభువులో వారి సారూప్యంలో సరిదిద్దటం కోసమే ఈ వరములు కానీ ఈ బహుమానములు కానీ అనే సంగతిని మనం పొందుకుంటున్నాం. సో ఎలా పొందుకోవాలి? ఎందుకు కావాలి నీకు వరములు? ఫస్ట్ క్వశ్చన్ అది నీకెందుకు కావాలి? నీకెందుకు వరములు కావాలి? వరములు లేకపోయినా పరలోకంకి వెళ్తావు తెలుసా నీకు? వరములు లేకపోయినా ఫలాలు ఉంటే పరలోకానికి వెళ్తావు. ఫలాలు ప్రేమ, సమాధానము, సంతోషము, ఆశా నిగ్రహము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, ఈ ఫలములు మనం ఉండాలి. కానీ ఈ ఫలములు ఫలించాలంటే మనలో పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మను మనలో ఉంటే ఆటోమేటిక్గా దేవుడు నీకు వరం ఇచ్చినట్లే. ఇదేదో ప్రత్యేకమైన ట్రైనింగ్ ఏం కాదు.
ఏమని ఏదో గన్ ఫైటింగ్ లాగా లేకపోతే రన్నింగ్ రేస్ లాగా దేవుని ఆత్మకి నువ్వు దేవునికి నిన్ను సమర్పించుకుంటావో, ఎంతగా పరిశుద్ధాత్ముడు నీ మీద అధికారం కలిగి ఉంటాడో అంతగా దేవుడు నీ ద్వారంగా బయలుపరచబడతాడు. సో లెట్స్ నాట్ గో ఇన్ టు ఒక పరిశుద్ధాత్మ వరములు అని కాకుండా క్రీస్తు కోసం పరిశుద్ధంగా మనం జీవిద్దాం, క్రీస్తు స్వరూపంలో మనం బ్రతుకుదాం. మన స్వభావం మనకే తెలుసు బాగా, మన గుణం ఎలా ఉంది, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన ఒంటరి జీవితం ఎలా ఉందని ఆలోచించుకొని నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీ మీద అధికారం కలిగి ఉన్నాడా, నిన్ను ఆయన సర్వసత్యములోకి, పరిశుద్ధతలోకి, క్రీస్తు ప్రేమలోకి, పవిత్రతలోకి నిన్ను నడిపించే ఆయన నిన్ను నడిపిస్తున్నాడా, లేకపోతే నీ సొంత ఇష్టముతో నువ్వు పాపానికి మార్గంలో వెళ్తున్నావు అనేది మనం పరీక్షించుకుందాం. దేవుడి కృప ఉంటే, మరి దేవుని చిత్తం ఉంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకను అనేక సంగతులు మనం ధ్యానిద్దాం. దేవుడు మన పట్ల గొప్పతనం కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ సమయం దయచేసి తల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, ఎంత విలువైన అమూల్యమైన నీ ఆత్మను మాకు ఇచ్చి ఉన్నావు. మీరు పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటారు అని వాగ్దానము నెరవేర్చినందుకు వందనములయ్యా. అయ్యా, పరిశుద్ధాత్ముడు కుమారుని మహిమపరుస్తారన్నావయ్యా. అవునా, ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారో వారు యేసు ప్రభు దేవుడు అని అంగీకరిస్తారన్నావయ్యా. అవునా, మీ బిడలమైన మేము పరిశుద్ధాత్మతో నింపబడి నీ కోసం పరిశుద్ధతలో, పవిత్రతలో, క్రీస్తు ప్రేమలో మేము నిలకడగా ఉండడానికి సహాయం చేయి. దేవుని చిత్తమైతే మరల రేపు కలుసుకుంటానికి కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. క్షమించండి, కొంచెం ఆలస్యమైంది, అయినప్పటికీ కొంచెం ఇది పెద్ద టాపిక్ కాబట్టి ఐ వాస్ ట్రైంగ్ టు స్క్వీజ్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. ఎంతగా చెప్పాలని ప్రయత్నిస్తున్నాను. సరే, మీరు ఎవరైనా సరే ఈరోజు మీ ప్రార్థన అవసరతలు మీకోసం ప్రార్థన చేయాలని ఆశిస్తే మా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్, వాయిస్ మెయిల్, కాల్ చేయండి. మీకోసం ప్రార్థన చేస్తానికి ఇష్టపడుతున్నా. అంత మాత్రమే కాదు, ఈ పరిచర్య ద్వారా మీరు దీవించబడి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒక ప్రత్యేకమైన కానుక పంపించాలని ఆశిస్తే మీరు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి పంపించవచ్చు. గూగుల్ పే ద్వారా, లేకపోతే ఫోన్పే ద్వారా, లేకపోతే అకౌంట్ నెంబర్ ద్వారా. మరి దేవుని చిత్తమైతే మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్.